ఈ దేవాలయంలో ముఖ్యంగా ఏ వేడుకలు ఎక్కువ ఘనంగా జరుగుతాయి? కృష్ణాష్టమి. కృష్ణాష్టమి వేడుక బాగా జరుగుతుంది. మళ్ళీ ఉట్ల పండుగ ఉంటుంది, ఉట్లు కొడతారు. తర్వాత గోదా జయంతి, శ్రావణ మాసంలో గోదాదేవి పుట్టినరోజు 5 రోజులు ఉంటుంది ఉత్సవం. తర్వాత కార్తీక మాసంలో వనమాల మామల ఉత్సవం ఉంటుంది. తర్వాత అది 5 రోజులు. మళ్ళీ దసరా, ఊరి వాళ్ళంతా కూడా ఈ గుడికి వచ్చి జమ్మికంతా కూడా ఇక్కడే వెళ్తారు దసరా నాడు, విజయదశమి. తర్వాత ధనుర్మాసం, 1 నెల రోజులు ధనుర్మాసము ఆ వ్రతం పూర్తి చేసి నీరాడుత్సవం అని చెప్పి లాస్ట్ 5 రోజులు గోదా కళ్యాణం, తర్వాత కనుమ పండుగ, ఒడి నింపుకోవడం, ఇవన్నీ గోదా కళ్యాణం. తర్వాత బ్రహ్మోత్సవాలు, 6 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. మాఘ రసప్తమికి కళ్యాణం. అట్లా ఆ 5 రోజులు 6 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఆ బ్రహ్మోత్సవాల తర్వాత వైకుంఠ ఏకాదశి, అది ధనుర్మాసంలో వచ్చేది వైకుంఠ ఏకాదశి. దాని తర్వాత వచ్చేది మన మహాలక్ష్మి పుట్టినరోజు, పంగునియోత్తరం అంటారు. హోళీ పండుగకు పంగునియోత్తరం మహాలక్ష్మి పుట్టినరోజు, అది చాలా వైభవంగా జరుగుతుంది మహాలక్ష్మి. తర్వాత రామాంజలి వారి పుట్టినరోజు, వైశాఖ మాసం చక్ర జయంతి, రామాంజలి జయంతి రోజులు ఒకటేసారి వస్తాయి. వారి ఉత్సవం 5 రోజులు. తర్వాత నమ్మాళ్ళవార్ల ఉత్సవం, అదొక 5 రోజులు వైశాఖ. నరసింహ జయంతి, తర్వాత సుదర్శన స్వామి పుట్టినరోజు ఆషాఢ మాసంలో వస్తుంది, అది జూలైలో. అది అన్ని ఈ విధంగా ఈ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా వేడుకలు జరుగుతూనే ఉంటాయి. చాలా వేడుకలు జరుగుతాయి. వచ్చిన వాళ్ళు వేడుకలు జరుగుతాయి, అందరు కూడా వస్తారు, వాళ్ళ కోరికలు తీరుతాయి. స్వామివారి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది, వారి కటాక్షం స్వామివారికి లభిస్తుంది. తర్వాత నాన్నగారు పోయిన తర్వాత నాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత నేను ముతవల్లిగా ఇది చేసుకుంటూ, నేను ఇప్పుడు దాదాపు 1979లో నాకు ఇది వచ్చింది, ఈ బాధ్యత వంశపారంపర్యంగా బాధ్యత వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుపుకుంటూ వస్తున్నాను. అప్పటి పరిస్థితి చూస్తే ఆలయం అసలు మీద పడుతుందా కింద పడుతుందా అన్నట్టు ఉండే. ఇప్పుడు ఇంతవరకు ఈ లెవెల్ తెచ్చిన కూరవకుండా చేయకుండా ఇవన్నీ చేసి కొంచెం చుట్టుముట్టు ప్రదక్షిణాలకు ఇంకా చేయాలి, గోపురం అన్ని కట్టాలి. ఇంకా అదే ఇక సహకారం ఉంటే అన్నీ అవుతాయి. వారి అనుగ్రహం ఎప్పుడుందో అట్లా అవుతుంది.